హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 11th లెసన్ భాయి కా ప్రేమ్ ఈ లెసన్ గురించి తెలుసుకుందాము. భాయి కా ప్రేమ్ అంటే ఏంటి? సోదరుని ప్రేమ అంటే ఇద్దరు సోదరుల గురించి, ఇక్కడ ఇద్దరు అన్నతమ్ముల గురించి మనం తెలుసుకోబోతున్నాము. వారి మధ్య ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి ఏంటి అనేది మనము ఈరోజు తెలుసుకుందాము. సో ఫస్ట్ చూడండి, సోచియే బోలియే అని ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చున్నారు. సో ఇమేజ్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక ఫ్యామిలీ కూర్చొని ఉందన్నమాట. కూర్చొని అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చున్నారు. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై, వే క్యా కర్ రహే హై, మిల్జుల్ కర్ రహనా క్యూ జరూరీ హై. సో పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి, వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారు? సో కలిసిమెలిసి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా. కలిసిమెలిసి జీవించడం వల్ల అసలు ఏం ఉపయోగం మనకి, ఎందుకు మనం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే విషయ ప్రవేश చూస్తున్నట్లయితే आधुनिक काल में एकल परिवार की व्यवस्था बढ़ती जा रही है, आत्मीय भावनाएं कम होती जा रही है, फिर भी आपसी प्रेम और भाईचारे के कई उदाहरण हमारे सामने आते रहते हैं. आज हम ऐसे ही 2 भाइयों के आपसी प्रेम के बारे में इस कहानी में जानेंगे. సో ముందే మనం చెప్పుకున్నాం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అని. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆధునిక్ కాల్ మే ఏకల్ పరివార్ కి వ్యవస్థ బఢతీ జా రహీ హై అంటే ఏంటి? ఇక్కడ ఈ రోజు కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏకల్ పరివార్ కి వ్యవస్థ బఢతీ జా రహీ హై అంటే చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనే వ్యవస్థ ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఎక్కడో మనం రేర్గా చూస్తున్నాం ఉమ్మడి కుటుంబాలు, సమ్మిళిత్ పరివార్ అని. ఉమ్మడి కుటుంబాలు ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి మనకి అక్కడక్కడ, కానీ ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి? జస్ట్ చిన్న చిన్న ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి. అంటే పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇలా ఎవరికి వాళ్ళు అన్నట్లుగా జీవిస్తున్నారు. ఈ వ్యవస్థ మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు చూసినట్లయితే. ఆత్మీయ భావనాయే కమ్ హోతీ జా రహీ హై. ఆత్మీయ భావనాయే అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు అనేవి, రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి రాను రాను. फिर भी आपसी प्रेम और भाईचारे के कई उदाहरण हमारे सामने आते रहते हैं. అయినా మనం చూస్తూనే ఉంటాము, ఎక్కడో జరిగిన సంఘటనను, లేకపోతే బుక్లో మనము కథల రూపంలోనో, లేకపోతే మెసేజెస్ రూపంలోనో, వీడియోస్ రూపంలోనో చూస్తూ ఉంటాము. అంటే ఆ ప్రేమానురాగాలకి ఉన్న వాల్యూ ఏంటి, ఎందుకు కలిసి ఉండాలి, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా మనం వాటిని పట్టించుకోము, జస్ట్ చూసి వదిలేస్తూ ఉంటాము. అలాంటి ఈరోజు మనము ఇద్దరు అన్నదమ్ముల మధ్య పరస్పర ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాము. సో అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాము. భాయి కా ప్రేమ్. राजापुर नामक एक सुंदर गांव था. उस गांव की मिट्टी बहुत उपजाऊ थी, अतः गांव के अधिकांश लोग खेती किया करते थे. इसी राजापुर में 2 भाई रहते थे. दोनों किसान थे. उनके घर अलग अलग थे, पर दोनों में बड़ा प्रेम था. दोनों भाई हमेशा एक दूसरे की भलाई की बात सोचा करते थे. చూడండి, రాజాపూర్ అనేటువంటి ఒక ఊరుండేదట, అందమైన ఒక ఊరుండేది. ఆ గ్రామంలో వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఉస్ గాంవ్కి మిట్టి బహుత్ ఉపజావు థీ అంటే అక్కడ మట్టి చాలా సారవంతమైనది, పంటలకి చాలా అనుకూలమైనది అనమాట. అతః గాంవ్కి అధికాంశ్ లోగ్ ఖేతీ కియా కర్తే థే కాబట్టి అక్కడ ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం చేసేవారు. ఇసీ రాజాపూర్ మే 2 భాయి రహతే థే అదే గ్రామంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ కూడా రైతులే. దోనో కిసాన్ థే. ఉన్కే ఘర్ అలగ్ అలగ్ థే పర్ దోనో మే బడా ప్రేమ్ థా. వాళ్ళిద్దరి ఇల్లులు వేరే అనమాట, హౌసెస్ వేరే వేరేగానే ఉండేవారు, కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. दोनों भाई हमेशा एक दूसरे की भलाई की बात सोचा करते थे. ఇద్దరు కూడా ఎప్పుడు ఒకరి మేలు గురించి ఇంకొకరు ఆలోచిస్తూనే ఉండేవారు. అంటే అన్నయ్య గురించి తమ్ముడు, తమ్ముడి గురించి అన్నయ్య, ఇలాగా ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచించేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం, అంత ప్రేమగా ఉండేవారట. इस वर्ष पूरे गांव में फसल अच्छी हुई थी, कटाई हो चुकी थी. खलिहान में सबके अनाज के ढेर लगे थे. एक दिन रात में बड़ा भाई लेटे लेटे सोचने लगा, मेरे 2 बच्चे हैं,
वे घर के कामकाज में सहायता करते हैं। मेरे छोटे भाई के बाल बच्चे नहीं है, उसे सारा काम अकेले ही संभालना पड़ता है, इसलिए मुझे उसकी सहायता करनी चाहिए। यह सोचकर वह उठा और खलिहान की ओर गया। సో ఏమైంది, ఈ సంవత్సరం ఆ ఊర్లో పంటలు బాగా పండాయంట. బాగా పండి ధాన్యం చేతికొచ్చింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ధాన్యపు రాసులు బాగా కుప్పగా వేసుకొని ఉన్నారనమాట. ఎవరికి వచ్చిన ధాన్యం అంటే కోతలు అయిన తర్వాత, పంట పండిన తర్వాత ఆ ధాన్యాన్ని కోసి ఒక కుప్పగా వేస్తారనమాట. అలా వేసేశారు. అయితే ఒకరోజు రాత్రి పడుకొని వాళ్ళ అన్నయ్య, అంటే ఆ ఇద్దరు అన్నదమ్ములలో అన్నయ్య పడుకొని ఆలోచిస్తున్నాడట. ఏమని, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మేరే 2 బచ్చే హై, వే ఘర్ కే కామ్కాజ్ మే సహాయతా కర్తే హై. నా పిల్లలిద్దరూ కూడా నాకు ఇంట్లో సహాయంగా ఉంటారు, అలాగే పొలం పనులలో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారు. మేరే ఛోటే భాయికే బాల్ బచ్చే నహీ హై. నా తమ్ముడికి ఇంకా పిల్లలు లేరు, వాడికి సంతానం లేరు, కాబట్టి వాడు ఒక్కడే చేసుకోవాలి కదా పాపం, కాబట్టి నేను వాడికి సహాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ తను తన గిడ్డంగి వైపు వెళ్ళాడు. అంటే గిడ్డంగి అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా నేను, పంటని కోసిన తర్వాత ఒక చోట కుప్పగా వేస్తారనమాట. సో అలా దాని దగ్గరికి వెళ్ళాడు. नेक्स्ट, खलिहान में अपने अनाज के ढेर से उसने 10 गेठरी अनाज बांधा. సో అనాజ్ కా గోదాం, ఖలిహాన్ అంటే అనాజ్ కా గోదాం అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో ఆ కుప్ప దగ్గరికి వెళ్ళి తను ఏం చేశాడు, తన ధాన్యంలో నుంచి కొంత ధాన్యాన్ని ఒక కుప్పగా తీసి దాన్ని కట్టాడనమాట. కట్టి ఉన్మే సే ఏక్ గఠరీ సిర్ పర్ రక్కర్ ఛోటే భాయి కే ఢేర్ కి ఓర్ బడా. సో దాన్ని తీసుకొని తన తమ్ముడు ధాన్యం వైపు వెళ్ళసాగాడు. అంటే విడివిడిగా, అంటే ఎవరికి వచ్చిన పంటని వారు ఒక్కొక్క ప్లేస్లో ఉంచుకునేవారు. సో తన తమ్ముడి ధాన్యం దగ్గరికి ఆ మూటని, ధాన్యపు మూటల్ని తీసుకెళ్ళాడు. ठीक उसी समय छोटा भाई भी अपने घर में बैठा सोच रहा था, मैं जवान हूँ, जितना चाहे उतना कमा कर सकता हूँ और कहीं भी जा सकता हूँ. किसी कारणवश यदि खेती में फायदा नहीं हुआ तो कोई दूसरा काम कर लूंगा. मेरा खर्च कम है, लेकिन मेरे बड़े भैया तो बाल बच्चे वाले हैं, घर गृहस्थी के खर्च अधिक है, इसलिए मुझे उनकी सहायता करनी चाहिए. वह भी उठा और खलिहान की ओर चला गया. చూడండి, సో వాళ్ళ అన్నయ్య, నా తమ్ముడికి పిల్లలు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఎంత పనైనా వాడు ఒక్కడే చేసుకోవాలి కదా, సో కాబట్టి నా ధాన్యంలో నుంచి కొంత ధాన్యాన్ని వాడి ధాన్యంలో వేసేస్తాను, అప్పుడు వాడు ఎక్కువ రోజులు కొంచెం కష్టపడకుండా హాయిగా కూర్చొని తినొచ్చు, నాకంటే నా పిల్లలు ఉన్నారు హెల్ప్ చేయడానికి అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఆలోచించాడు. సో వాళ్ళ తమ్ముడు ఏమనుకున్నాడు, ఇంట్లో కూర్చొని తను కూడా వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాడు. అరే, నేను ఒక్కడనే కదా, నాకు పిల్లలు కూడా లేరు, కాబట్టి నా ఖర్చులు కూడా తక్కువే ఉంటాయి. అదే మా అన్నయ్యకైతే పిల్లలు కూడా ఉన్నారు, నాకంటే వయసులో పెద్దవాడు, నేను యంగ్గా ఉన్నాను, కాబట్టి నేను ఎక్కడైనా పని చేసుకొని బ్రతకగలను, కష్టపడగలను. పాపం మా అన్నయ్య ఎక్కువ కష్టపడలేడు కదా, కాబట్టి నా ధాన్యంలో నుంచి కొంత తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చేస్తే ఆయన కొన్ని రోజులు హాయిగా ఉండగలడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఆలోచించి ధాన్యాన్ని వాళ్ళ అన్నయ్య ధాన్యంలో వేయడానికి వెళ్ళాడట. खलिहान में अपने अनाज के ढेर से उसने भी 10 गठरी अनाज बांधा. उनमें से एक गठरी सिर पर रखकर बड़े भाई के ढेर की ओर बढ़ा. సో ఇలా కొంత కొంత ధాన్యాన్ని మూటలుగా కట్టేసి వీళ్ళు ఏం చేశారు, అన్నయ్య ఏమో తన తమ్ముడి ధాన్యపు రాశి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు వేయడానికి, తమ్ముడేమో అన్నయ్యకి ఇవ్వడానికి అని చెప్పేసి అన్నయ్య ధాన్యపు రాశి వైపు వస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా అంటే రాత్రి కదా, సో ఒకరికొకరు వాళ్ళు కనపడట్లేదు, చీకట్లో ఇద్దరు కూడా ఇద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని చెప్పేసి ఇలా ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారు. अंधेरी रात थी, हाथ को हाथ भी दिखाई न देता था. इस वातावरण में दोनों भाई धीरे धीरे एक दूसरे के अनाज के ढेर की ओर बढ़ रहे थे. अचानक वे एक दूसरे से टकरा गए. సో చీకట్లో ఒకరికొకరు కనిపించట్లేదు, వాళ్ళు ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సడన్ గా ఒకరికొకరు గుద్దుకున్నారనమాట, అంటే ఒకరికొకరు తగిలారు.
दोनों चौंक कर एक साथ बोले कौन है. ఇద్దరు సడన్ గా ఆశ్చర్యపోయారు. ఎవరో వచ్చారే అనేసి ఎవరు అని చెప్పి అడిగారు ఇద్దరు ఒకేసారి ఉలిక్కిపడి. దోనో భాయియోనే ఏక్ దూసరే కో దేఖా. అప్పుడు చూసుకున్నారనమాట ఓ ఎవరు అని. ఉన్కే సిర్ పర్ అనాజ్ కి గెఠరియా థీ. దోనో సమజ్ గయే. ఇద్దరు చూసుకున్నారు. ఇద్దరి తలలపై కూడా ఆ ధాన్యపు మూటలు ఉన్నాయి. ఇద్దరికి అర్థమైపోయింది. అరే నేను నా తమ్ముడికి ఇద్దామనుకున్నాను, నా తమ్ముడు నాకు ఇస్తున్నాడు అని అన్నయ్యకి అర్థమైంది. నేను నా అన్నయ్యకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నా అన్న నా గురించి ఆలోచించి నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అని చెప్పేసి తమ్ముడికి అర్థమైంది. బడే భాయి నే కహా ఛోటే తుమ్హారీ మదద్ కర్నే వాలా కోయి నహీ హై. खेती का सारा काम तुम्हें अकेले संभालना पड़ता है. मैंने सोचा कि तुम्हारे पास अनाज अधिक होगा तो अधिक दिन तक घर चलेगा, इसलिए मैं खलिहान से अनाज तुम्हारे ढेर में डालने जा रहा था. వాళ్ళ అన్నయ్య చెప్పాడు, తమ్ముడు నీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే చేసుకోవాల్సి వస్తుంది కదా, కాబట్టి ఎక్కువ ధాన్యం ఉంటే ఎక్కువ రోజులు నువ్వు పని చేయకుండా కొంచెం రిలాక్స్గా హాయిగా ఇల్లు గడుస్తుంది నీకు, కాబట్టి నా నుంచి నీకు కొంత ధాన్యాన్ని వేయడానికని నేను వచ్చాను అని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. తమ్ముడు చెప్తున్నాడు, భయ్యా ఆప్ బాల్ బచ్చే వాలే హై, ఆప్కే ఖర్చ్ అధిక్ హై, ఆప్కో అధిక్ మాత్రా మే అనాజ్ కి ఆవశ్యకత హోతీ హై, इसलिए मैं खलिहान से अनाज आपके ढेर में डालने जा रहा था. తమ్ముడు ఏం చెప్పాడు, అయ్యో అన్నయ్య నీకు పిల్లలు కూడా ఉన్నారు, నీకు ఇంకా ఎక్కువ ధాన్యం అవసరం అవుతుంది, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను నా ధాన్యంలో నుంచి నీకు కొంత వేయడానికి అని చెప్పేసి వచ్చాను అని చెప్పి తమ్ముడు చెప్పాడు. అప్నీ బాత్ కెహతే సున్తే దోనో భాయియోం కి ఆంఖే భరాయి. ఈ విధంగా అన్నయ్య చెప్తుంటే తమ్ముడికి, తమ్ముడు చెప్తున్న మాటలకి అన్నయ్యకి ఇద్దరికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయట, అంటే కళ్ళలో నీళ్లు తిరిగాయట ఆనందంతో. దోనో రోతే హుయే ఏక్ దూసరేకే గలే లగ్గయే. ఇద్దరూ కూడా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. दोनों भाइयों के प्रेम की यह कहानी आज भी लोग भाव विभोर होकर सुनते सुनाते हैं. సో ఈ ఇద్దరు సోదరుల ప్రేమ కథ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో, ఆప్యాయత వాళ్ళ మధ్య ప్రేమ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ప్రజలు ఎంతో భావోద్వేగంతో వినిపిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ ఇమేజ్లో చూడొచ్చు, ఇద్దరూ కూడా ధాన్యపు మూటల్ని తలపై పెట్టుకుని అన్నదమ్ములు ఒకరికొకరు ఎదురయ్యారనమాట. ఇది వెనక చూడండి, ధాన్యపు కుప్ప అని చెప్పాను కదా, కుప్పలాగా ధాన్యాన్ని కోసిన తర్వాత వేస్తారు అని. ఇది ఖలిహాన్ అని చెప్పాను కదా ఇవి. సో నెక్స్ట్ ఇమేజ్ చూసినట్లయితే మీరు, సో ఇద్దరు కూడా ప్రేమతో ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ కౌగిలించుకుంటున్నారనమాట. ఇది నెక్స్ట్ పాఠ్కే ముఖ్య బిందు. సో ఓవరాల్గా లెసన్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్, అసలు ఏంటి లెసన్లో ఏం చెప్పున్నారు. రాజాపూర్ నామక్ గావ్ మే దో భాయి రహతే థే. రాజాపూర్ అనేటువంటి ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. దోనో మే బడా ప్రేమ్ థా. ఇద్దరిలో కూడా చాలా మంచి ప్రేమాభిమానాలు ఉన్నాయి ఒకరంటే ఒకరికి. దోనో హమేషా ఏక్ దూసరే కి భలాయి కే లియే హీ సోచ్తే థే. ఇద్దరూ కూడా ఒకరి మంచి గురించి ఇంకొకరు ఆలోచిస్తూ ఉండేవారు. గావ్ మే ఫసల్ అచ్చి హుయి థీ. ఈసారి ఊర్లో పంట కూడా బాగా పండింది. बड़ा भाई छोटे भाई की भलाई के बारे में सोचकर अपने अनाज का कुछ हिस्सा छोटे भाई के अनाज के ढेर में डालने लगा. సో ఇక్కడ వాళ్ళ అన్నయ్య తమ్ముడి గురించి ఆలోచించి, తమ్ముడి మంచి కోసం అని చెప్పేసి ఆలోచించి తన ధాన్యంలో నుంచి కొంత తీసి తన తమ్ముడి ధాన్యంలో కలపాలి అని అనుకున్నాడు. छोटा भाई भी ठीक उसी प्रकार सोचकर अपने अनाज का कुछ हिस्सा बड़े भाई के अनाज के ढेर में डालने गया. తమ్ముడు కూడా అదే విధంగా తన అన్నయ్య మంచి కోసం ఆలోచించి తన ధాన్యంలో నుంచి కొంత తీసి వాళ్ళ అన్నయ్యకి ఇవ్వాలి అనుకున్నాడు. दोनों रात में एक दूसरे से टकरा गए और अनाज के ढेर के पास जाने का कारण समझ गए. ఇద్దరు కూడా చీకట్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. సో వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనే రీజన్స్ వాళ్ళకి తెలిసింది. आपसी प्रेम को देखकर दोनों भाइयों की आंखें भर आई और वे रोते हुए एक दूसरे के गले लग गए. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని వాళ్ళు చూసుకొని ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి కన్నీళ్లు పెట్టుకొని ఇద్దరూ కూడా
ఆ కన్నీరుతో కన్నీళ్లు పెట్టుకుంటూ కౌగిలించుకున్నారు. సో ఇది మనకి భాయిక ప్రేమ్ అనేటువంటి లెసన్. సో ఇందులో చూడండి, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ ప్రేమ చూడండి. అదే ఇవాల్టి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనకేంటి అంటే, నాకు పిల్లలు ఉన్నారు కదా, నేను ఎక్కువ పెట్టుకోవాలి, నాకు ఖర్చులుంటాయని తన గురించి తను ఆలోచించుకునే రోజులు ఇవి. అలాంటివి కాకుండా సో ఉమ్మడి కుటుంబం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కలిసి ఉంటే మనకి కలిగే లాభాలేంటి, ఆ సంతోషాలేంటి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్గా మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ లెసన్కి సంబంధించి మీకు నోట్స్ అనేది మనకి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.